బాగుందండి. ఆడపిల్లంటే సన్నగా నాజుగ్గా ఇప్పుడు ఏదో మాడుతున్నాయి. శిల్పంలా ఉండాలి, నీలాగా బండగా ఉండకూడదు. అబ్బా ఫోటోలో అలా ఉందండి, నిజంగా అలా లేదు. సరే. ఏమండి ఒక్కసారి వాడిని చూడండి. రోజు చూస్తూనే ఉన్నాం కదా విసు. వాడి కష్టాన్ని మీరు గుర్తించడం లేదు. ప్రపంచం మొత్తం మీద యాడ్ ఇచ్చినా ఇలాంటి పనోడు మీకు దొరకడు. అవునవును, ఆఫ్రికా అడవుల్లో తప్ప ఇలాంటి వాడు మనకు దొరకడు. అమ్మగారు ఆ పొగడేదేదో నన్ను దగ్గరికి పిలిచి నా ఫేస్ పైన పొగడొచ్చు కదా. ఒరేయ్ ఇవి పొగడతలు కాదురా, పచ్చి నిజాలు. పచ్చి నిజాలు ఫ్రై చేసిన అబద్ధాలు ఏదైతే ఏముందండి, నా ఫేస్ పైన పొగడితే నేను సంతోషిస్తాను కదా. అలాగే నువ్వు అంతగా సంతోషిస్తానంటే మైక్ పెట్టి ఊరందరికీ వినిపిస్తాను. అమ్మగారు మరి అంత పబ్లిసిటీ దేనికండి, నాకు వినపడితే చాలు. పాపం పుణ్యం 3 తరాల వరకు వెంటాడుతూ ఉంటుందంటారా? నీ ముందు తరాల వాళ్ళు అంతా పుణ్యమే చేశారనుకుంటారా? అందుకే నీలాంటి ఉత్తమ పని పురుషుడు పుట్టాడు. పని తప్ప నీకు వేరే ధ్యాసే ఉండదు. థాంక్స్ అమ్మగారు. అయ్యగారు మీరు కూడా పొగడండి. గాంధీ జయంతి రోజు మందు షాపులకైనా సెలవిస్తారు గాని నీకు మాత్రం మేము సెలవు ఇవ్వట్లేదా? కానీ నువ్వు మమ్మల్ని తిట్టుకోకుండా 365 రోజులు పనిచేస్తున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ రా. సూపర్ అండి, మీరు సూపర్. ఒరేయ్ దేవుడిచ్చింది 2 కాళ్ళు 2 చేతులు, ఇంకో 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చుంటే ఆ కష్టాన్ని కూడా మాకే దారపోసేవాడు. మీరు పొగుడుతుంటే నా బాడీ కాదు తేలుతున్నట్టుందండి. కానీ ఏం లాభం? ఏంట్రా నువ్వే కదా పోవడమన్నావు, అప్పుడే బోర్ కొట్టేసిందా? బోరు కాదండి, నా లాంటి పని వాళ్ళు ఎంత కష్టపడినా వేస్ట్ అండి. మిగతా వాళ్ళకి ఎక్కడైనా పేరొస్తుందేమో గానీ నా లాంటి పని వాళ్ళకి పేరొస్తుందా, గుర్తింపు ఉందా? ఇండియన్ గవర్నమెంట్ తో మాట్లాడి పని వాళ్ళకు కూడా ఏదో ఒక అవార్డు ఇచ్చే కార్యక్రమం నేను పెట్టిస్తా గానీ బుద్ధిగా ఇలానే హ్యాపీగా పనిచేసుకుంటూ ఉండు. హలో ఎవరు? ఒరే చట్టి బావా, నువ్వా? ఎలా ఉన్నావురా? దుబాయ్ నుంచేనా? బావా మన గడ్డ పైన అడుగు పెట్టగానే నీ బామ్మర్ది గజపతి గుర్తుకొచ్చాడా? నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బావా. నీ కోసం నా గుండె నేను కోసిస్తాను బావా. ఆర్థికంగా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏడు ఇదే మా చంటి బావా ఫ్రమ్ దుబాయ్. ఈ ఎదవ మా ఊర్లోని కోళ్ళ ఫ్యాక్టరీలో ఎరువు మోసేవాడు. ఇప్పుడేమో దుబాయ్ రిటర్న్ అని మీరు ఇండియాకి వచ్చాడు. ఓ 10 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. మా గజిబిజికి ఇంకో 2 చేతులు 2 కాళ్ళు ఉంటే బాగుంటుందని ఇప్పుడే అనుకుంటున్నాం. ఇంత లోపలే మా కోరిక తీరిపోయింది. 10 రోజులైనా ఇంట్రా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఉంటే 2 నెలలైనా మాకేం అభ్యంతరం లేదు. వీళ్ళు నన్ను పనుడు అనుకుంటున్నారు. అయ్యగారు అమ్మగారు దేవుళ్ళతో సమానం, వాళ్ళ ఉద్దేశం తండ్రు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఒరే గజిబిజి, ఆ అబ్బాయికి మన స్టోర్ రూమ్ చూపించు. స్టోర్ రూమ్ ఏంట్రా? స్టోర్ రూమ్ అంటే స్టోర్ రూమ్ ఒకటే కాదు, ఇల్లంతా చూపించమని వాళ్ళ అర్థం. ఏంట్రా వాడు నీ చెవిలో కొరుకుతున్నాడు? మా చంటి బాబుకి చిన్నప్పటి నుండి నా చెవులు కొరకడం నా చేతులు కొరకడం అలవాటు. పార్ట్ టైం గా జాబ్ చేస్తున్నాను, తిండి మాత్రమే పెడతారు అనుకుంటాడేమో. దారి ఖర్చులకి తృణమో పణమో ఇస్తానులే. ఏట్రా ఇది? వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళలాగే గౌరవంగా చూసుకుని పంపించడం వాళ్ళకి అలవాటు. అతిథి దేవో భవ. వాళ్ళని డౌట్లే పెట్టుకోకు. అలా మనం వెళ్ళి చూద్దాం. ఒరే బావా, వీళ్ళంతా చూసావు కదా, ఎలా అనిపించింది? ఒరే బామర్ది, దుబాయ్ చూసి నీ కాళ్ళకి ఇలాంటి ఇల్లు నచ్చిందంటావా? మహాసముద్రాలు చూసి నీ కాళ్ళకి మోరిక్కాలో చూసినట్టుంది. దుబాయ్ లో అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయా బావా? కింద నుండి పొరపాటున హెడ్ పైకెత్తి చూస్తే కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోవాల్సిందే. జీతాలు కూడా అంతే పెద్దగా ఉంటాయి బామర్ది. అవునరా బావా, నువ్వు దుబాయ్కి వెళ్ళి చాలా కాలమైంది కదా, ఎంత సంపాదించావురా? ఓ 10 లక్షలని సంపాదించావా? రే బామర్దే, నేను నీ కంటికి మరీ అంత చీప్ గా కనిపిస్తున్నానా? నా కింద పనిచేసే పనోళ్లే నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నారా? 10 లక్షలా? ఇక్కడ నేను తల కిందలో పనిచేసిన నాకు 10,000 కూడా ఇవ్వట్లేదు బావా. అది నీ కర్మరా. అయినా నువ్వు ఇంకా ఎదగలేదంటే ఇక్కడ నువ్వు బానిసలో బతుకుతున్నావు.
ఈ ఇంట్లో నా 15 ఏళ్ల జీవితం సంకనాకపోయి దేనికి పనికి రాకుండా పోయిందని నువ్వు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు బావా. నీ గురించి ఇంకా చెప్పు. ఏం చెప్పమంటావు బామ్మది? దుబాయ్ లో నా లైఫ్ స్టైల్ గురించి చెప్పమంటావా? ఆ, నా బంగ్లా ఎలా ఉంటుందో తెలుసా బామర్ది? 5 ఫ్లోర్లు, కింది ఫ్లోర్ లో 4 కార్లు, 10 మంది పనోళ్ళు. కిందికి దిగ్గాని నేను ఏ కార్ ఎక్కుతానో నాకే తెలీదు. అంత పెద్ద బంగ్లానా? అవును బామ్మర్ది, అక్కడ లగ్జరీ లైఫ్ కి చాలా అలవాటు పడిపోయాను. ఎంతకీ నేను చేసే పని ఏంటో తెలుసా? అబ్జర్వేషన్. నా పనోడు వెళ్ళందే ఏ ఇంటి వానరు కాలు బయటికి పెట్టరు. చంటి, ఇది నా పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్, ఇట్స్ ఏ బ్రాండ్, ఇట్స్ ఏ బ్రాండ్. నువ్వు చాలా గ్రేట్ బావా. రే బామ్మర్ది, బిర్యానీ తిని చాలా కాలం అయిందిరా. మసాలా దట్టించి మంచి మటన్ బిర్యానీ చెయ్యి. ఎందుకు బావా అక్కడ మటన్ బిర్యానీ దొరకదా? అబ్బా, మటన్ బిర్యానీ అక్కడ దొరుకుతాదిరా. ఆ మటన్ వేరు, ఇండియన్ స్టైలే వేరు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మటన్ బిర్యానీ చెయ్యి. ఆ, సరే బావా పద. ఈడోడు మా ఇంటికి వచ్చి రాజాలో నా సోఫాలో పడుకున్నాడు. ఏయ్, ఎవరు నువ్వు? రే, సోఫాలో నుంచి పైకి లే. ఒరే, మర్యాదగా పిలవడానికి నేనేమి మీ ఇంటి పనోడు గజని కాదు. వాళ్ళ బావ దుబాయ్ చంటిని. ఆడికి దుబాయ్ లో కూడా బంధువులు ఉన్నారా? అయితే ఏంటి? ఈ అబ్బాయితో గొడవ పడతావేంట్రా? చాలా మంచివాడు. మన ఇంట్లోనే 10 రోజులు ఉంటా. ఏంటిరా అడ్డంగా సోఫాలో పడుకున్నా? సోఫాలో పడుకోవడం ఏమిట్రా? నీకేం కావాలన్నా చేసి పెడతాడు. అమ్మా, 100 మందితో సమానమైన ఒక గజిబిజి గాడు సరిపోడా మనకి? అవును, ఆడెక్కడ సచ్చాడు? మార్కెట్ వెళ్ళి ఉంటాడు. నీకేం కావాలని ఈ అబ్బాయి చేసి పెడతాడు. 4 రోజుల నుంచి నిద్ర లేక ఒళ్ళు పులిసిపోయి తల పట్టేసింది. మసాజ్ చెయ్యాలి. ఒరే దుబాయ్ చంటి, వాణ్ణో పట్టుబట్టి వాడి నొప్పులన్నీ పోగొట్టాయి. అదే నువ్వు చూసుకో. పద. ఎలా మసాజ్ చేయాలంటే, మనం సినిమాలు చూసేటప్పుడు టీవీలో మధ్యలో 30 సెకండ్స్ యాడ్ వస్తుంది. అదంతా చూసి మనం ఫ్రీ అయిపోతామే. అలాగే నా బాడీ అంతా ఫ్రీ అయిపోవాలి. దుబాయ్ చంటిగాడు మసాజ్ అంటే నాకు గుర్తుండిపోవాలి. ఏంటలా చూస్తున్నావు? దాదా పేక్ కాదు, తల. సూపర్ బంపర్. మెల్లగా రా, మెల్లగా. అలాగే అలాగే, మెల్లిగా. నీ చేతి పట్టు స్వర్గంలో ఉన్నట్టుందిరా. ఆహా, అలాగే కొట్టు. మెల్లగా నీ దండం పెడతాడా? ఆపరా, దుబాయ్ లో మసాజ్ చేయమంటే చంపేస్తావేంట్రా? దుబాయ్ లో ఇంతకంటే గట్టిగా కొడతారండి. ఇంతకంటే మెల్లగా చేస్తే మెడకాయ కోసేస్తారు. ఒరే, నీకు నీ దుబాయ్ మసాజ్ కో దండరా. నన్ను వదిలే. ఎక్క కుదిరింది గదవకి. నాతోనే పెట్టుకుంటావు. రే చంటి, చంటి, ఇలా పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావే? చెవులు దొబ్బాయా? ఏం కావాలి సార్? గ్లాసు మజ్జిగలో అల్లం కొత్తిమీర వేసి తీసుకురా. అర్థమైందా? పనోడికి బావైనందుకు నన్ను కూడా వీళ్ళు అలాగే చూస్తున్నారు. చెప్తావు ముసలోడు సంగతి. అలాగేనండి. అయ్యగారు, మీరు అడిగిన అల్లం జీలకర్ర మధ్య మంచి ఘాటుగా తయారు చేసినట్టు అండి. దుబాయ్లో ఎందుకన్నా ఘాటుగా కలపాలండి. దీన్ని ఒక్కొక్క కుక్క కాకుండా ఒకేసారి తాగేయాలి. కష్టమేమో. నేను కదా, నేను తాగిస్తానండి. చంపేసా కదా, నా గొంతు వచ్చి మాట్లాడలేదు. ఇంతకాలం ఏంట్రా? విశ్వ విశ్వ నన్ను చంపేస్తాడే. ఏమిటండి, ఏమైంది? వీడిని మధ్య కడిగితే కాలకూట విషం ఇచ్చాడే. విషమా? విషం కాదండి, దుబాయ్ స్టైల్లో మజ్జిగిచ్చానంటే. దీనికే తట్టుకోలేకపోతే ఎలాగండి? ఒరే ఎదవా, నువ్వు ఇచ్చిన మజ్జిగలో 2 బస్తాలు మిర్చి కారం ఉందరా? మనిషి అనేవాడు ఎవడైనా బతికి బట్ట కడతారా? మీరు బతికే ఉన్నారు కదండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అరుపులతో నాకు తలపోటు వచ్చేలా ఉంది. ఒరే చంటి, లోపలికి వెళ్ళి కాఫీ పట్టుకురా. అమ్మ వద్దే, వాడు కాఫీ ఇస్తే నువ్వు కాటికి పోతావు. గజిబిజి వచ్చే వరకు ఆగు. రే, నువ్వు పోరా. నువ్వు పదవే. ఈ దుబాయ్ చంటిగాడేంటో, వాడి రేంజ్ ఏంటో తెలియకుండా బాడీ మసాజులు, హెడ్ మసాజులు అడుగుతాడా? నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే వాడి తలని రోడ్డు రోలర్ కింద తొక్కించి శాండ్విచ్ మసాజ్ చేసుండేవాడిని.
ఇంటి గుమ్మం ముందు వేలాడదీసిన గుమ్మడికాయ ఎండిపోయి వాడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఆ ముసలోడికి కొత్తిమీర అల్లం కలిపిన మజ్జిగలు బాదం మిక్స్లు కావాలా? ట్రిపుల్ సోఫా సెట్ లో ఉంటుంది, ఆవిడికి కాఫీలు కావాలా? ఈ గజిబిజ్ గాడి మీద పడి ఒక్కొక్కళ్ళు కొవ్వు పెంచేశారు. వాళ్ళ కొవ్వు తగ్గాలంటే ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. ఆ గజిబిజిగాడిని ఇక్కడి నుంచి తప్పిస్తే వాళ్ళకు అదే గది పడుతుంది. వాడికి అరచేతిలో 5 స్టార్ హోటల్ చూపించేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను. బావా మటన్ బిర్యానీ రెడీ, తిను. రేయ్ బామ్మది, అసలు ఈ ఇంట్లో వాళ్ళ నా గురించి ఏమనుకుంటున్నారా? నువ్వు మార్కెట్కి వెళ్ళిన అరగంటకి 60 పనులు చెప్తారా? అసలు ఈ మనుషులా రాక్షసులా? బావా వాళ్ళేం కావాలని చెప్పుకుంటారు, మనవాడే కదా అని ప్రేమతో చెప్పుకుంటారు. నువ్వు పిచ్చోడు కాబట్టే వాళ్ళ అలా వెనకాల వేసుకొస్తున్నావు. అసలు నేను ఇండియాకి ఎందుకు వచ్చానో తెలుసా? తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. గుండె గట్టిగా పట్టుకుంటాను. ఎందుకొచ్చో చెప్పు బావా. రెండో పెళ్లి చేసుకోవడానికి. నీకు ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలున్నారు. ఈ విషయం మా అక్కకి తెలిస్తే నీ కాలు ఎరగొట్టి పొయ్యి పెట్టేస్తుంది. కాళ్ళు ఎరగొట్టడం కాదురా బామ్మర్ది, మీ అక్కే నా నుదురు కొట్టెట్టి దండేసి నన్ను ఇక్కడికి పంపించింది. రెండో పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవును బామ్మర్ది, నా రేంజ్ తెలిసి నన్ను చేసుకోవడానికి ఇండియాలో ఎగబడుతున్నారా? అందులో వచ్చిన టెంప్టేషన్ ఆఫరే ఈ పెళ్లి. 2 కేజీలు గోల్డ్ ఇస్తున్నారు, 10 కోట్ల క్యాష్ ఇస్తున్నారు. అక్కడ బంగ్లా కొనొచ్చు కదా, అది నా ప్లాను. ఇక్కడ ఒక పెళ్ళే కాక ఏడుతుంటే వీడికి 2 పెళ్ళిళ్ళా, పైగా 10 కోట్ల. ఏంట్రా నమ్మలేకపోతున్నావా? బ్రేకింగ్ న్యూస్లు తప్ప నువ్వు ఇలాంటి చూస్తుండవు. అయినా నా గురించి నిజాలని తెలిస్తే నీ గుండాకి చచ్చిపోతావు. నువ్వు చాలా గ్రేట్ బావా, కెవ్వు కేక నువ్వు. అయినా దేనికైనా రాసి పెట్టి ఉండాలి. సర్లే బావా, వేడి వేడిగా బిర్యానీ ఉంది, తిను. హలో చెప్పండి. ఏమండి ఎక్కడున్నారు? 2 నెలలు కూడా రెంట్ కట్టలేదని ఓనర్ తిట్టాడండి. ఎవరిని? నిన్నా నన్నా? ఇంకెవరిని? మిమ్మల్ని తిడతాడు. తీసిపడాయి తీసిపడాయి. అలాంటి పనికిమాల వేదాలను పనిలో పెట్టుకుంటే మనకు చెడ్డ పేరు వస్తుంది. తీసేయ్ తీసేయ్ తీసిపడాయి. నమ్మకస్తులు ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఇండియా నుండి ఎంతమందిని కావాలంటే అంతమందిని ఎక్స్పోర్ట్ చేద్దాం. మనకు బ్యాడ్ టైం రాకూడదు. బామ్మర్దే, దుబాయ్ నుంచి కాలు బామ్మర్దే, ఒకడికి 2 లక్షల జీతం ఇస్తున్నాను, సరిపోదు, ఇంకో 1 లక్ష కావాలంటున్నాడు. వెంటనే తీసేమని చెప్తున్నాను. 2 లక్షల జీతం ఇస్తా అన్నావా? నాకు 2 లక్షల జీతం ఇస్తే రోజుకి 6 గంటలు పని చేస్తాను బావా. మరి అదే, అలా చేయడమే తప్పు. అలా చేస్తే గొడ్డు చాకరీ అంటారు. నువ్వు అలా చేయబట్టే ఇక్కడ బానిసలో బతుకుతున్నావు, నేను అక్కడ కోటేశ్వరులో బతుకుతున్నాను. ఒరే బావా బావా, ఇందాక నువ్వు ఎవరిని తీసేయమన్నావు కదా, అర్జెంట్ గా పోస్ట్ లో నన్ను పెట్టారా ప్లీజ్ రా. నీతో పాటు నన్ను కూడా దుబాయ్ తీసుకెళ్ళరా బావా, ప్లీజ్ రా. నీలాగా పనిచేసేవాడిని తీసుకెళ్తే నాకు అక్కడ వేలలో నష్టం వస్తుంది. బాగా పని చేస్తే ఎక్కువ లాభాలు రావాలి గాని నష్టం ఎలా వస్తుంది బావా? ఊరి నా పిచ్చి నా బామ్మర్ది, అక్కడ వర్కింగ్ అవర్స్ లెక్క పెట్టకుండా గుడ్డులో పనిచేస్తే నష్టమే కదరా. అంటే 8 గంటలు డ్యూటీ చేస్తే వచ్చే జీతానికి 24 గంటలు డ్యూటీ చేస్తే వచ్చే జీతానికి తేడా ఉండాలి కదరా. అంటే ఎక్కువ రావాలి కదా. నా కళ్ళు తెరిపించా బావా. 24 గంటలు పని చేస్తే మిషన్ అయినా రిపేర్ అవ్వాల్సిందే. అలాంటిది ఈ గజిబిజిగాడు రిపేర్ లేకుండా పని చేస్తున్నాడు. అయినా నా కష్టానికి ఇక్కడ ఏ ప్రాఫిట్ లేదు బావా. అందుకే నువ్వు నన్ను నీతో పాటు తీసుకెళ్లిపోవాలి. నేను కూడా నీ అంత ఎత్తుకు ఎదిగి వీళ్ళకి నేనేంటో చూపించాలి. నువ్వు అక్కడికి రావాలంటే నీ టాలెంట్ సరిపోదురా. నన్ను ఏం చేయమంటావు, ఎలా ఉండమంటావు చెప్పు బావా.
ఒరే బామ్మర్ది, ఇండియాలో పనోడు పనోడ్లానే ఉంటాడు, అదే దుబాయ్ లో పనోడు ఓనర్ లా ఉంటాడు. కమాండర్ రా, కమాండ్ చేయాలి. అంటే నువ్వు కాలు పెట్టాకే ఓనర్ లేస్తాడు, నువ్విచ్చిందే తాగుతాడు, నువ్వు పెట్టిందే తింటాడు, నువ్విచ్చే సూటే వేసుకుంటాడు, నువ్వు చెప్పే టైమే ఫాలో అవుతాడు. పనోడు ఇష్టం లేకుండా ఏ ఓనర్ కి అక్కడ పొద్దే గడవదు. అదిరా కమాండింగ్ అంటే. నువ్వు అలా చేయగలవా? చేస్తాను బావా, చేస్తాను. రేపే లైవ్ లో పర్ఫార్మెన్స్ చూపిస్తాను. సరే, నువ్వు అంతగా బతిమలాడుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాను. చూడు బావా, ఈ టెస్ట్ ఎలాగైనా పాస్ అవుతాను. టెస్ట్ మాత్రమే కాదు, 2 లక్షల క్యాష్ కావాలి, నువ్వు వేసుకోవడానికి ఒక సూట్ కావాలి. అలాగే బావా, నా టాలెంట్ ఏంటో చూపిస్తాను చూడండి. అమ్మగారు, అయ్యగారు, బాబు, ఏంట్రా? ఏంట్రా ఇది? టైం టేబుల్. టైం టేబులా? ఏ టైంకి ఏం వండుతావో, ఏ ఐటమ్స్ వండి టేబుల్ మీద పెడతావో ఆ టైం టేబులా? పెద్ద బాబు, ఆ? అది ఫుడ్ మెనూ టైం టేబుల్ కాదండి, నేను పని చేసే టైమింగ్స్ టేబుల్. ఆ? మార్నింగ్ షిఫ్ట్ 8 to 10. ఆ? ఆ టైంలో కాఫీ తాగాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, టైం దాటితే లంచ్ టైం దాకా వెయిట్ చేయాలి. ఆ? మార్నింగ్ 8 to 10 బ్రేక్ఫాస్ట్, 12 to 2 లంచ్, 5 to 6 స్నాక్స్, నైట్ 7 to 8 డిన్నర్. ఈ టైంలోనే వచ్చి మీరు బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గానీ డిన్నర్ గానీ చేయాలి. ఆ, మేడం. నా డ్యూటీ టైం అయిపోయాక మీరు నన్ను వచ్చి ఏమైనా అడిగినా, నన్ను టార్చర్ పెట్టినా నేను ఎంత ఫైన్ ఎత్తానో నాకే తెలీదు. ఏంట్రా, నిన్నటి వరకు బానే ఉన్నావు కదా, ఈ రోజు కొత్తగా రూల్స్ మాట్లాడుతున్నావేంటి? దుబాయ్ టైమింగ్సా? బాబా నువ్వేం ఫీల్ అవ్వకు. దుబాయ్ టైమింగ్ ఏంటండి? ఇండియన్ టైమింగే. మీకు నచ్చితే పెట్టుకోండి, లేదా పని నుంచి తీసేయండి. రే, నిన్నెక్కడి నుంచి పనిలోంచి తీసేస్తే ఎవరు కూడా పావలా కూడా నిన్ను పనిలో పెట్టుకోరు. ఆలోచించుకో. దేశ విదేశాల్లో నాకు వెల్కమ్ చెప్తూ పనులు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారండి. మీరు గుర్తు పెట్టుకోండి, ఏ దేశంలో పనోడికి వాల్యూ ఉంటుందేమో గానీ మీలాంటి ఓనర్స్ కి వాల్యూ ఉండదు. ఏంట్రా పూనకం వచ్చిన వాళ్ళగా మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మామగారు, మీ గురించి బాగా తెలిసే మాట్లాడుతున్నానండి, అందుకే ఇంత ఆవేశం. కాల్దే. తిట్టమండి. మత కల్లోలాలు జరిగి 144 సెక్షన్ విధిస్తే వీధిని కాపాడే కానిస్టేబుల్లా ఈ ఇంటిని కాపాడుతూనే వచ్చాను. 24/7 ఎమర్జెన్సీ హాస్పిటల్లో కంపౌండర్ పనిచేసినట్టు ఈ ఇంటి కోసం వెట్టి చక్ర చేస్తూనే ఉన్నాను. వాసన చూపిస్తే పరిగెత్తే పోలీస్ కుక్ కంటే విశ్వాసంగా ఈ ఇంట్లో పడుకున్నాను. మీకోసం, ఈ ఇంటి కోసం ఇంత చేస్తే మీరేం చేశారండి? నీకేం ఇవ్వాలరా? జీతం ఇస్తున్నావు కదా. ఏంటండి మీరు ఇచ్చే జీతం? 6,000. ఆ 6,000తో నాకు పెళ్ళం అవుతుందా, ఇల్లు వస్తుందా? కనీసం నాకు పుట్టే పిల్లలకు పాల ప్యాకెట్లు కూడా రావు కదండి దాంతో. అమ్మా, వీడి స్క్రూ లూజ్ అయిపోయిందమ్మా, అందుకే రూల్స్ మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడిని మనం పనిలో పెట్టుకోవడం మంచిది కాదు. తీసేయండి నాన్న, తీసేయండి నాన్న. రే బామ్మతి, చూసావా నీ మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో? ఆ? ఇక్కడైతే రూల్స్ మాట్లాడితేనే పనిలోంచి తీసేస్తారు, కానీ అక్కడైతే రూల్స్ మాట్లాడాకే పనిలో పెట్టుకుంటారు. అందుకే బావా అక్కడ అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, అంతంత జీతాలు ఇస్తున్నారు. బావా నేను నీతో పాటు దుబాయ్కి వచ్చేస్తాను, అంతే, ఇది ఫిక్స్. అది సంగతి. వీడికి ఫ్లైట్ ఎక్కాలన్న పిచ్చి పట్టింది, అందుకేనండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. రే గజిబిజి, వద్దురా, నా మాట విను. మీ మాట విని కట్టు బానిస కట్టేపలా ఇక్కడ పడి వేయమంటారా? నేను ఏడవను, వెళ్ళిపోతాను. వెళ్ళిపో. వెళ్ళిపో. నేను వెళ్ళిపో టాటా అంటే వెళ్ళిపోతానా? సెటిల్మెంట్. ఓ పనులు తీసేసే ముందు వాడికి ఫైనల్ సెటిల్మెంట్ చేయాలనే విషయం మీకు తెలీదు. సెటిల్మెంట్ ఏమిట్రా? సెటిల్మెంట్ అంటే నాకు ఇవ్వాల్సిన దాంట్లో ఓ 2 లక్షలు నాకు ఇచ్చేయండి, మిగతాది మీరు గిఫ్ట్ గా ఉంచేసుకోండి, నేను దుబాయ్కి వెళ్ళి సంపాదించుకుంటాను. అమ్మో, ఉన్నట్టుండి 2 లక్షల ఎక్కడి నుంచి తెమ్మంటావురా? ఎక్కడి నుంచి తెచ్చినా పర్లేదు, ఎలా తెచ్చినా పర్లేదు. సర్లే, పండుగలు పబ్బాలు ఎక్కువ కష్టపడ్డావు కాబట్టి అన్ని లెక్కలేసుకుంటే ఒక లకారం వస్తుంది నీకు. ఏంటి ఒక్క లకారమా? అయ్యగారు మీరు రోజుకు ఒక షిఫ్ట్ లెక్కేశారు. మామూలుగా అయితే నేను చేసింది 3 షిఫ్ట్లు, ఆ లెక్కన నాకు 3 లకారాలు వస్తాయి. సరే, నాకు రావాల్సిన 2 లక్షలు నాకు ఇచ్చేసి మిగతా 1 లక్ష గిఫ్ట్ గా పెద్ద పెళ్లి కొంచేసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? నా 2 లక్షలు నాకు ఇవ్వలేదనుకోండి, వర్కర్స్ యూనియన్లో కంప్లైంట్ చేస్తాను. ఇప్పుడు దుబాయ్ మొత్తం అనంతపురం చేస్తాడు, అడిగింది ఇచ్చేసి సెటిల్మెంట్ చేసి పంపేద్దాం. ఎన్నాళ్ళు పని చేసిన ఫిక్స్ అదే బెటర్. అలాగే కనిద్దాంలేరా. బాగానే ఉంటుందమ్మా. ఏంటి గుసగుసలాడుతున్నారు? నాకు 2 లక్షలు ఇవ్వడానికి భయపడి నా శాలరీ పెంచేస్తా అంటారేమో. వెనక్కి తగ్గే ఛాన్సే లేదు. ఏంట్రా అంతే కదా? అవతల నా ఫ్లైట్ కి టైం అవుతుంది. కాబోయే కోటీశ్వరిని ఆపకండి, త్వరగా ఇచ్చేయండి. కమాన్ కమాన్. ఇలా
బెదిరించి అడగడం అన్యాయం. అవును మామూలు కడితే ఇవ్వరు కదా, త్వరగా డబ్బులు బ్యాగులు పెట్టి ఇవ్వండి, వెళ్ళండి. అన్న ఇచ్చేద్దాం నాన్న, దరిద్రం వదిలిపోతుంది. సరే తీసుకొచ్చి ఇచ్చే ఆ గొడవ వదిలిపోతే సన్నాస్తం ఇంకేంట్రా బావా, ఇక మనం వెళ్ళిపోయినట్టే. తీసుకా. బావా బ్యాగ్ చాలా బరువుగా ఉంది, నువ్వు జాగ్రత్తగా పట్టుకో. ఇంకా అందరికి సెలవు. అమ్మగారు, మీరు మీ పాటలతోనూ రికార్డులతోనూ అందరిని హింస పెట్టకండి, సరేనా? కొన్ని రోజుల తర్వాత నేను కోట్లు సంపాదించి అక్కడున్న గిన్నెస్ బుక్ లో 4 పేర్లు చింపి తీసుకొస్తాను. అప్పుడు మీరు దాంట్లో ఏ రికార్డు కావాలంటే ఆ రికార్డు రాసుకోండి, ఓకేనా? పెద్దబాబు, మీరేం కంగారు పడకండి, నేను దుబాయ్ నుంచి మీకోసం మంచి విగ్ తీసుకొస్తాను. అంతేకాదండి, అక్కడున్న దుబాయ్ సెట్ తో వాళ్ళ అమ్మాయికి నీకు పెళ్లి సెట్ చేసి జరిపించేస్తాను. ఆఫ్టర్ 1 year నా రేంజే వేరు. ఐ విల్ షో మై షేక్, దుబాయ్ షేక్, విశ్వరూపం. బాగుందా? అందరికి బాయ్, టాటా, బాయ్ బాయ్, టాటా. ఒరే గజిబిజి, ఏంట్రా ఆ వాకం ఏంటి, నువ్వేంటి? ఏంట్రా దుబాయ్ వచ్చేసావా? నన్ను క్షమించండి గారు, ఆ చండిగాడు కనీసం నాకు దుబాయ్ ఫ్లైట్ కూడా చూపించలేదండి. టికెట్ క్యాన్సిల్ అయిపోయిందా? ఆడికి మాత్రమే టికెట్ కన్ఫర్మ్ అయిందండి. మరి ఆ 2 లక్షల డబ్బు ఏమైందిరా? ఆ కోటీశ్వరుడు కదా, ఎలా అడ్డం తిరిగింది? గ్యాస్ కొట్టకుండా గ్యాప్ ఇవ్వకుండా జరిగిందేమిటో చెప్పు. నన్ను ఏం చెప్పమంటారు అమ్మగారు, వాడు వేసుకున్న కోట్ చూసి వాడు వెనకాల చాలా కోట్లు ఉన్నాయనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వాడు వేసుకున్న ఆ ఒక్క కోట్ తప్ప వాడు వెనకాల కరెన్సీ కోట్లు లేవని. వాడు నాకు సెల్ ఫోన్ లో ఫోటో చూపించి రేపు అమర్ది నా సొంత బంగ్లా అని చెప్పాడండి. దాని తర్వాత తెలిసింది ఏంటంటే అది బొంబాయిలో ఉన్న అనిల్ అంబానీ బంగ్లా అని. అరచేతిలో స్వర్గం చూపించి నన్ను నడురోల్లో నిల్చోబెట్టాడండి. రేపు అమర్ది తూర్పు నిల్చొని దండం పెట్టుకోరా అని చెప్పి వీసా టికెట్ కోసమని వెళ్ళాడండి. 3 రోజులైనా రాలేదండి. తిండి తిప్పలు లేక అక్కడున్న నీళ్ళు తాగి ఉన్నానండి. అప్పుడు నాకు అర్థమైందండి, వాడు నన్ను తూర్పు తిరిగి దండం ఎందుకు పెట్టుకోమన్నాడని. నాకు పంగనామాలు పెట్టడానికండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడికి చరిత్ర ఉండదని. ఆశలకు పోకుండా బుద్ధిగా ఇక్కడే పని చేసుకుని పడుండు. అలాగే అమ్మగారు. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు దుబాయ్ వెళ్లే అవకాశం కల్పిస్తున్నాం. నేను టీవీ